లాస్ట్ వీడియోలో మొక్కకు అవసరమైన 90% విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో రిమైనింగ్ 10% గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎన్పికే అంటే యూరియా, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. దీని పాత్ర 5% మాత్రమే. బట్ 90% ఇంపార్టెన్స్ ఇచ్చి అగ్రికల్చర్ని నాశనం చేస్తున్నాం మనం. సో దీని అవసరం ఎంత ఉందో అంతే వాడాలి. ఫస్ట్ యూరియా, ఇది మొక్కలు పెరగడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల కొత్త ఆకులు, కొమ్మలు పెరుగుతాయి. నెక్స్ట్ ఫాస్ఫరస్, మొక్క వేరు స్ట్రాంగ్ అవడానికి, మొగ్గ పువ్వుగా మారాలన్నా మొక్క తను తయారు చేసుకున్న ఆహారం సరఫరా చేసే శక్తిని ఫాస్ఫరస్ ఇస్తుంది. పొటాషియం వల్ల పూత నుంచి పండుగ మారడానికి మరియు కాయ బరువు రావడానికి పొటాషియం యూజ్ అవుతుంది. వాటర్ని అన్ని భాగాలకు సరఫరా చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 3%గా ఉన్న కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్ గురించి తెలుసుకుందాం. కాల్షియం కొత్త మొక్కలు రావడానికి, కొత్త వేర్లు, కాయ బరువు ఎక్కువగా రావడానికి. ఒకవేళ కాల్షియం లేకుంటే పిందెలు రాలిపోతాయి, కాయ బరువు తగ్గిపోతుంది. మెగ్నీషియం, ఇది సూర్యరశ్మిని ఆహారంగా మార్చడంలో సహాయం చేస్తుంది. సో దీన్నే ఫోటోసింథసిస్ అంటారు. ఒకవేళ మెగ్నీషియం లోపం ఉంటే ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. నెక్స్ట్ సల్ఫర్, ప్రోటీన్ తయారీకి ఇది అవసరం పడుతుంది. రంగు, రుచి ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 2% ఉన్న మిగతా అన్నీ తెలుసుకుందాం. జింక్ పెరుగుదలకు, కాపర్ ప్రోటీన్ తయారీ, రోగ నిరోధక శక్తి, ఐరన్ క్లోరోఫిల్ తయారీకి. క్లోరోఫిల్ అంటే సన్లైట్ అబ్జర్వ్ చేసుకొని ఫుడ్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. బోరాన్ పువ్వు ఆర్ పండు అభివృద్ధి. సో మ్యాంగనీస్ రోగ నిరోధక శక్తి. మెలోడిన్ మొక్కకు యూరియా నైట్రోట్స్గా గుర్తిస్తుంది. ఈ నైట్రోట్స్గా అంటే అమినో యాసిడ్స్ మార్చే మెలోడినం. సో క్లోరిన్ కార్బన్ డైఆక్సైడ్ని, ఆక్సిజన్ని గ్రహించడంలో మరియు విడుదల చేయడంలో ఇది యూజ్ అవుతుంది. ఇవన్నీ కలిపి ప్రతి చెట్టుకు 1/2 kg పెట్టాము. ఒక మొక్కలో ఏ ప్రోటీన్ లోపం ఉందో తెలుసుకోవడానికి కింద ఉన్న ఇమేజ్ని చూసి గుర్తించండి.